హ్యాపీ డాటర్స్ డే నాన్న. యు ఆర్ వరల్డ్స్ బెస్ట్ డాటర్. సార్ 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 మీ కూతురు ఐడి కార్డ్ దొరికింది సార్. సార్ మీ కూతురు ఓకే సార్, మీరు వెళ్ళండి సార్, నేను చూస్తాను. టేక్ యూర్ టైం. Guys, until now, what all evidences we have? An ID proof and left earring. I have murder weapon and the left fingerprints. I have polar tooth, air stamps, and foot. Fingerprints వచ్చేసాయి. The criminal is left-handed. कैसे बोल रहे हो? If the criminal is right-handed, fingerprints should come clockwise. But in our case, the fingerprints are anti-clockwise. So the criminal is left-handed. Good job. ఇయర్ కి రింగ్ లెఫ్ట్ హ్యాండెడ్. ఇయర్ కి రింగ్ లెఫ్ట్ హ్యాండెడ్. Good morning to you all. Today we're going to discuss two fascinating phenomena that occur in the nature. Okay, those two are prism and rain. The topic will separate and we'll put up into one topic and let's discuss this. Let's imagine prism like a tiny drop of water. When the ray of light falls on the surface of it, it refracts, disperses and splits into various colors. That is what we call it as a rainbow. That is different colors in terms of GR. It is violet, indigo, blue, green, yellow, orange and red. హలో శ్వేత, హలో ఆ రోజు పార్టీ అయిపోయినాక లిత్యాని లాస్ట్ ఎవరు ఎక్కడ చూసారమ్మా? నిత్యాన్ని కార్తిక్ డ్రాప్ చేసిండు. హలో కార్తిక్. హలో అంకుల్, నిత్య దివ్యాని కలుద్దామని మధ్యలో ఆరంగల్లో దిగిపోయింది అంకుల్. హలో దివ్య. అంకుల్ అది రోహన్. హలో రోహన్. హలో అంకుల్, అది శ్రీజకి తెలుసు. The number you are trying to call is currently not reachable. Please try again later. హలో అంకుల్. హలో శ్రీజ. అంకుల్ అది నిత్య లాస్ట్ మాస్తో ఉండే అంకుల్. అన్నా నీకు లెఫ్ట్ ఇయరింగ్ కూడా ఉండేనా? 2 दिन हो रहा जाके. March भाई, 2 किलो ठीक है. లాస్ట్ మాస్తో ఉండే అంకుల్.
तू जानता नहीं मेरे को నిన్ను ముక్కలు ముక్కలు నరికి కుక్కలకేస్తా. హలో వినాయక్ రావు గారు, హౌ ఆర్ యూ ఫీలింగ్? గుడ్ డాక్టర్. మీకు గుర్తుందా మీరు హాస్పిటల్కి ఎలా వచ్చారో? గుర్తులేదు డాక్టర్. యూ వర్ ఇంటాక్సికేటెడ్. డాక్టర్ నేను తాగను డాక్టర్. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఓన్లీ వినాయక్ రావు గారు. ఏమైంది? నేను సరెండర్ అవ్వడానికి వచ్చాను. నిజం చెప్తా. డాక్టర్ నేను తాగను డాక్టర్. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఓన్లీ వినాయక్ రావు గారు. మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక పేరు చెప్పారు, కానీ మీ ఐడి కార్డ్ చూస్తే ఇంకో పేరు ఉంది. సో వి ran some tests on you. You have DID, dissociative identity disorder. అంటే ఏంటి డాక్టర్? In simple terms, it is called as split personality disorder. ట్రీట్మెంట్ ఏం లేదా డాక్టర్ దీనికి? You need therapy. అంటే ఒక వ్యక్తిలో 2 లేదా ఎక్కువ రకాల మనుషులు ఉండటం. ఒక వ్యక్తి ఏదైనా చేస్తే మరో వ్యక్తికి దాని గురించి తెలియదు, గుర్తుండదు. సార్, ఎవిడెన్సెస్ విట్నెస్ మీ సైడ్ పాయింట్ అవుతున్న, మీరు పాల్గొండి. నా పేరు మహాస్. మీ సార్ నన్ను కిడ్నాప్ చేశారు. మీరెవరిని సార్ అనుకుంటున్నారో వాడు సార్ కాదు, రాక్షస్. నేను నిన్ను చావనివ్వను. ఏమైంది? నేను ఎందుకు చచ్చిపోలేదు? ఏమైంది? నేను ఇక్కడ అందుకున్నాను, నేను ఊరేసుకున్నాను కదా. ఏమైంది అసలు? నేను చావాలి. అసలు ఏమైంది అసలు? ఎందుకు? ఏంటి? నాకేదో కనిపిస్తుంది. ఓడు ఇదంతా భ్రమ. అక్కడ ఏం లేదు. అది నిజం కాదు. వాడు నవ్వుతున్నాడండి. ఓడు వీడు డాక్టర్ చెప్పింది నిజమేనా? కాదు అది నేను కాదు. వినాయక్ రావు, నేను నిన్ను చావనివ్వను. ఎవరు నువ్వు? నువ్వే నా కూతురు చంపింది? 17 సంవత్సరాలు పట్టింది నీకు నన్ను పట్టుకోవడానికి. ఇన్ని సంవత్సరాలు నేను నీ లోపలనే దాక్కొని ఉండే. 17 సంవత్సరాల క్రితం ఏమెందుకు గుర్తులేదా?
నీ భార్య నిన్ను మోసం చేసింది కూడా గుర్తులేదా? నీ కూతురు వేరేవాడికి పుట్టిందని కూడా గుర్తులేదా? నీ భార్య కొన్ని రోజుల తర్వాత ఎలా చనిపోయిందో కూడా గుర్తులేదా? ఏంటి వినాయకరావు, అప్పుడే కదా నేను వచ్చింది, మరి గుర్తులేదా? ఆ కూతురు ఏం చేసింది? నీ కూతురు కూడా నీ భార్య లాగానే అదే రిపీట్ ఒక అబ్బాయిని ప్రేమించి మోసం చేసింది, వాడి చావుకి కారణమైంది. నీ భార్య నిన్ను మోసం చేసిన తర్వాత ఈ సమాజంలో ఎక్కడ మోసం జరిగినా వాళ్ళని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కలకేసా. సార్ ఎవిడెన్సెస్ ఇంకా విట్నెసెస్ అన్నీ మీ సైడ్ పాయింట్ చేస్తున్నాయి. వీ నీడ్ యువర్ సిగ్నేచర్. అది థర్డ్ షేడ్కి లెఫ్ట్ కమ్మా ఎందుకుంది సార్? అసలు ఏ హ్యాండ్తో సిగ్నేచర్ చేసింది? లెఫ్ట్ హ్యాండా? The reason I gave this example correlates with our today's class, that is emotions and personality. In terms of vigor, that is violence, innocence, bravery, greed, youthfulness, obsession and rage. ఇవన్నీ మన మనుషుల్లో అందరిలో ఉంటాయి. Emotions play a major role in our personality and defining our characters. సో మనం ఏ ఎమోషన్ ఏ క్యారెక్టర్కి అయితే ఎక్కువ ఫీడ్ చేస్తామో వీ బికమ్ దట్. నిజమైన ప్రేమ ఈ ప్రపంచంలో చాలా అరుదుగా లభిస్తుంది. అది దొరికినప్పుడు దాన్ని నిజమైన నిధిలా భావించి కాపాడుకోవాలి. ఏమీ ఆశించకుండా నిన్ను ప్రేమించే వారిని బాధ పెట్టకు, ఎందుకంటే కొన్ని గాయాలు ఎప్పటికీ మానుకోవు.